కాబట్టి ఏజెండా ఒకటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏజెండా, కాక్రోచ్ జనతా పార్టీ ఏజెండా, లేకపోతే కమ్యూనిస్టులు, మాజీ కమ్యూనిస్టుల పేరుతోటి ఉన్న వాళ్ళు, ప్రస్తుత కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న కేజ్రీవాల్ పార్టీ, లేకపోతే ఇతర చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, ఇవన్నీ కూడా అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ దాదాపు ఇదే రకమైన అంశాలు మాట్లాడినటువంటి వాళ్ళే. వాళ్ళు ఉన్నప్పుడేమో చేయలేదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో అవినీతినే ప్రోత్సహించారు. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపీలు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులను చేశారు, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి లైసెన్సులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీలు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ చాలా మంది పెద్ద పెద్ద కార్పొరేట్ తోటి అనుకూలంగానే ఉన్నారు. రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళతోటి మెప్పు పొంది, అంబానీ మెప్పు పొందటానికి, ఆదాని మెప్పు పొందటానికి, చందాలు తీసుకోవటానికి, మాకు చందాలు ఇస్తలేరు, మొత్తం బీజేపీకే చందాలు ఇస్తున్నారు అని భయపెట్టించి చందాలు తీసుకున్న పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అందరూ అనుసరించేది అదే. అధికారం కోల్పోయినప్పుడే నీతి నియమాలు, పేదలు, అదేవిధంగా ఈ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు, పెద్ద వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, మొత్తం ఏంటంటే ఈ మొత్తం బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు 85% ప్రజలకు రాజ్యాధికారమే లేదు. వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు మాట్లాడలేదు? ఈ దేశంలో కులమే కదా ముఖ్యమైంది. ఈ దేశంలో ఇన్ని కులాలకు ఉద్యోగాలు లేవు, ఇన్ని కులాలకు అసలు ఎమ్మెల్యే ప్రాతినిధ్యమే లేదు, డెమోక్రసీనే లేదు. మహిళల గురించి 50% ఇవ్వాలని చెప్పారు. మరి 50% మహిళలో ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు, బీసీ మహిళలకు సపరేట్ కోటా ఉండాలని ఎందుకు చెప్పలేకపోయిండు? ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు 543 ఇంతే ఉంచి 50% వరకు మహిళలకు పెంచినా అభ్యంతరం లేదు అని ఈ పార్టీ ప్రకటించింది. అంటే ఏంటిది? అగ్రకులాల మహిళలు అధికారంలో ఉంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఓకే. అందులో బీసీ మహిళలకు లేకున్నా, ఎస్సీ మహిళలకు లేకపోయినా, ఇంకా ముస్లిం మహిళలకు లేకపోయినా వాళ్ళకేమి ఇబ్బంది లేదు. అంటే ఇదంతా అగ్రకులాల ఓరియంటేషన్. ఇటువరకు మాట్లాడింది కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడిన భాష. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులం మేము, ప్రజాతంత్రవాదులం అని ముసుగేసుకొని, అగ్రకులాల వాళ్ళు కొంతమంది ముసుగేసుకొని ఈ పదజాలాన్ని అంతా మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళు నిజమైన ప్రజాస్వామికవాదులు కాదు. నిజమైన ప్రజాస్వామికవాదులు అయితేనంటే మాలల నుంచి ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు, మాదిగల నుంచి ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు, బీసీల నుంచి ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు, బీసీల అదేవిధంగా ఎస్సీ ఈ దేశానికి ఒక్కసారి కూడా ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేదని మాట్లాడతారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానమంత్రి ఒక్కసారి కూడా ఎస్సీ కాలేదని మాట్లాడటం లేదు, ఒక్కసారి కూడా ఎస్టీ ప్రధానమంత్రి ఎందుకు కాలేదని మాట్లాడటం లేదు, ఒక్క ముస్లిం అయినా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎందుకు కాలేదని మాట్లాడటం లేదు. ఇవి కాదు వాళ్ళు అడిగేది. వాళ్ళకి కావాల్సింది ఏంటిది అని అంటే ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక పార్టీని దెబ్బగొట్టాలి, ఒక పార్టీని గెలిపించాలి. అగ్రకుల పార్టీలే రెండు కూడా. ఒక అగ్రకుల పార్టీని గెలిపించాలి, ఒక అగ్రకుల పార్టీని ఓడించాలి. వాళ్ళ లక్ష్యం అంతే. కానీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాధికారాన్ని పంపిణీ చేయాలనేది కాదు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అవి ప్రకటించలేదు. ఈ దేశంలో ట్రైబ్స్ ఇంకా దూరంగా ఉన్నారు, అధికారానికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో అంశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ లేవనెత్తడం జరిగింది. కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేవనెత్తినాయి, కాంశీరామ్ గారు లేవనెత్తినాయి బడుగు బలహీన వర్గాల ప్రజలు రోజు మాకు అధికారంలో వాటా లేదు, మేమంతా ఓట్లేయటానికే పుట్టాము అని మాట్లాడుతున్నారు. ఆ అంశాలు ఎక్కడ ప్రస్ఫుటమయ్యాయి? దీంట్లో కాక్రోచ్ జనతా పార్టీలో ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏందనంటే ఆదర్శాలు వలకబోసే నినాదాలు. కానీ వీళ్ళకి అసలైన రియల్ డెమోక్రసీ కానీ, అదేవిధంగా వికేంద్రీకరణ నిజంగా జరగాలని కానీ ఉన్నట్టుగానైతే లేదు. ఇది పాత చింతకాయ పచ్చడే. కాకపోతే ఏందనంటే ఇది కొంత అసంతృప్తి ఉంది దేశంలో, ఒక అసంతృప్తి ఉంది. కాబట్టి అసంతృప్తిని సొంతం చేసుకొని ఒక యూత్ను, లేకపోతే ఏదో కొత్త పదాలతోటి కొత్త ముసుగేసుకొని రావటం. పాత వాళ్ళే వీళ్ళంతా ఇటువరకు కుల వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఏదైనా పంపిణీ జరిగితే దానికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసినటువంటి వాళ్ళే, కౌంటర్ రివల్యూషన్ చేసినటువంటి వాళ్ళే కొత్త రూపంలో వస్తారు, కొత్త ముసుగు వేసుకొని వస్తారు. వీళ్ళు ఇటువరకు కింది వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇస్తాము అని అంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. వీళ్ళంతా కూడా కౌంటర్ రివల్యూషన్ చేస్తారు. ఈ భారతదేశంలో కులాల వారీగా పంపిణీ చేయాలి అని అంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు. వీళ్ళంతా కూడా కౌంటర్ రివల్యూషన్స్ అన్నమాట. అంటే ప్రతిఘటన ఉద్యమాలు. సమానత్వం చేస్తాము అని అంటే సమానత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు వీళ్ళంతా కూడా. ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు అన్ని కూడా అవే కదా మొత్తం. కాంశీరామ్ గారు, అంబేద్కర్, పూలే ఇలాంటి బహుజన దృక్పథం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే
అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రాజ్యాధికారంగా కానీ విద్య కానీ ఉద్యోగం కానీ బడ్జెట్ కానీ అన్ని పంపిణీ చేయాలి అనే విశాల దృక్పథం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న వాళ్ళే మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఈ విషయాలు మాట్లాడరు. వాళ్ళు ఎంతసేపు ఏందనంటే మళ్ళా కొత్తగా ఇంకొక పేరుతోటి ఒక కొత్త పేరుతోటి ఒక ముసుగేసుకొని అదే పాత అగ్రకులాలు ఏంటిది అని అంటే మళ్ళీ కొత్త కొత్త పేర్లతోటి వస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతోటి వచ్చేసి ఈ వ్యవస్థలో ఆ 15% మందిలోనే మార్పు జరగాలి, వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళకి మాత్రం మార్పు జరగవద్దు అనేది ప్రధానంగా ఉంది. కాబట్టి నేను అనుకునేది ఇది పెద్ద కొత్తగా వింత ఏమి లేదు. ఒకవేళ ఇది ప్రజలు ఆదరిస్తే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటువరకు ఇదే భాష చెప్పినటువంటి వాళ్ళు అంతరించిపోతారు, వాళ్ళు కనుమరుగైపోతారు. బీజేపీకి ఆల్టర్నేటివ్ గా తయారై బీజేపీని గద్దెదించడానికి ఇది ఒక కొత్తగా శక్తిగా తయారై వస్తుంది. ఈ శక్తి వల్ల ఎవరు నశించిపోతారు అని అంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఇదే, వీళ్ళు మాట్లాడేది కూడా అదే. కొద్ది గొప్ప తేడాలతోటి కొత్త భాష, కొత్త పదాలు, కొత్త పేర్లు వీటితోటే ఉంటాయి తప్ప ఇంట్లో కొత్తగా జరిగేది ఏమీ లేదు అనేది మరి నాకైతే అర్థమైంది.